మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం వంజరి సంఘం ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు నవాత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నోట్ పుస్తకాలు, అంగన్వాడీ కేంద్రంలో పలకలు నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో దాతల సహకారంతో రాత పుస్తకాల ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు నవత్ నవీన్, సహాయ కార్యదర్శి ఆముద నరేష్, సలహాదారులు నవాత్ ప్రభాకర్, సరిదే వెంకటేశం, నవత్ కిరణ్, సాంగని సుధాకర్, పటేరి రాము, నవాత్ మహేష్ కుమార్, చల్మెడా ప్రసాద్, సరిదే రాజు, సంఘని బస్వరాజు తదితరులు పాల్గొన్నారు. జై వంజరి, జై జై వంజరి. రామాయంపేట వంజరి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కమిటీ వారి సహకారంతో, దాతల సహకారంతో నోట్బుక్స్ తయారు చేయించి పేద విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలలో మరియు ఆవాసంలో, అంగన్వాడీ కేంద్రాల్లో పలకలు, ప్రాథమిక పాఠశాల స్కూళ్ళలో పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి అందరూ వంజర్ సంఘం వారు సహకరించడం సంతోషదాయకము. ఇది ఏదంటే విద్యార్థులకు ఏదో రకంగా తోడ్పాటు అందియాలనే ఆలోచనతో శ్రీరాముని వారధిలో పుడతా వ్యక్తిగా మేము విద్యార్థులకు కొంచెం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఉంటే ఇక ముందు గిట సహకారంలో ముందుంటామని, వంజర్ సంఘం ముందుంటుందని తెలియజేస్తున్నాం. తరఫున 10-15 మంది సభ్యుల సహకారంతో సంఘం నుండి పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు పలకలు ఏర్పాటు చేయడానికి